అందరికీ తెలిసిందే టీ20 వరల్డ్ కప్లో ఇండియా సెమీస్కి వెళ్ళారు. మనం సెలబ్రేట్ కూడా చేసుకున్నాం. కానీ పాకిస్తాన్ ఇండియా మీద ఓడిపోయారు. సూపర్ ఎయిట్లో కూడా ఓడిపోయారు. అందుకే వాళ్ళ క్యాప్టెన్ని మార్చేద్దాం అనుకుంటున్నారు. కరెంట్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాని తీసి షాదబ్ ఖాన్కి కానీ షాహిన్ షా అఫ్రీదికి కానీ ఇద్దామని అనుకుంటున్నారు. ఇది విన్న ఫార్మర్ పాకిస్తానీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది అన్నాడు ఒక టీవీ ఇంటర్వ్యూలో, షాదబ్ ఖాన్కి క్యాప్టెన్సీ ఇవ్వడం ఏంటి, తను వర్తే కాదు. ఈ టోర్నమెంట్లో 7 మ్యాచెస్ ఆడితే 118 రన్స్ స్కోర్ చేసి 5 వికెట్స్ మాత్రమే తీశాడు యాజ్ ఏ ఆల్రౌండర్గా. ఇతను జస్ట్ పేరుకే ఆల్రౌండర్ కానీ పర్ఫార్మెన్స్ లేని ఆల్రౌండర్ అన్నాడు. నేనైతే క్యాప్టెన్సీ కాదు కదా, ప్లేయింగ్ లెవెల్లో కూడా పెట్టుకోను అన్నాడు. అయినా సరే షాదబ్ ఖాన్ పేరు రావడానికి కారణం పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెసన్ వల్లే. ఈయన పాకిస్తాన్కి మాత్రమే కాదు హెడ్ కోచ్, పిఎస్ఎల్ టోర్నమెంట్లో ఇస్లామాబాద్ యునైటెడ్ టీంకి కూడా హెడ్ కోచ్. ఎందుకంటే దాని కెప్టెన్ షాదబ్ ఖానే కాబట్టి. ఇదంతా ఒక రాజకీయం, అందుకే షాదబ్ ఖాన్ పేరు వచ్చింది. ఇంకా తర్వాత షాహిన్ షా అఫ్రీది కూడా వర్త్ కాదు కెప్టెన్సీకి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఫక్కర్ జమాన్కి ఇవ్వాలి కెప్టెన్సీ అన్నాడు. ఎందుకంటే తన డేరింగ్ అండ్ అటాకింగ్ బ్యాటింగ్ తో తన టీమును కూడా ముందుకు తీసుకెళ్తాడు యాజ్ ఏ కెప్టెన్ గా అన్నాడు. మనకెందుకులే అనుకోకుండా మరి మీరు చెప్పండి కామెంట్స్ లో, యాజ్ ఏ క్రికెటర్ గా ఎవరు కరెక్ట్ కెప్టెన్సీకి. Do follow and subscribe Counter Cricket 99.